యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురం నుండి ఎర్రబెట్టి తండా వయా బ్రాహ్మణపల్లి వరకు 7.25 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పోరుబాటలో రాఘవపురం శంకుస్థాపన శిలాఫలకం వద్ద నిరసన వ్యక్తం చేశారు. టెండర్ పనులు దక్కించుకున్న శ్రీ రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ కంపెనీ 2 ఏళ్లైన పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని వెంటనే పూర్తి చేయకపోతే భవిష్యత్తులో 3 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, లక్ష్మీదేవిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ ధర్మ బస్వారెడ్డి, సీనియర్ నాయకులు మేకల బాలయ్య, మండల కార్యవర్గ సభ్యులు కందాడి దేవేందర్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు మందా కిరణ్ కుమార్, దొడ్డి బాలయ్య, కొక్కలకొండ భిక్షపతి, బండి బాలకృష్ణ, మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాఘవపురం నుంచి లక్ష్మీదేవిగూడెం అదేవిధంగా బ్రాహ్మణపల్లి వేయ ఎర్రబెట్ట తండ వరకు 7 కిలోమీటర్ల పైగా ఈ రోడ్డు 2 ఏళ్ల క్రితం సరిగ్గా 2023 మార్చి 23 తారీఖు నాడు ఇక్కడ పని మొదలుపెట్టారు. 6 నెలల్లో పూర్తి చేయాలనేది దీని టార్గెట్. ఇది ప్రధానమంత్రి సడక్ యోజన సంబంధించినటువంటి స్కీమ్ కింద డబ్బులు కూడా మంజూరైనాయి. 3,17,29,000 రూపాయలు. ఈ పని ఎందుకు నత్తనాడక ఎందుకు నడుస్తుంది అనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి రోడ్డు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు పూర్తి కావట్లేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సంబంధించినటువంటిది ఇలా 3,17,29,000 రూపాయలు శాంక్షన్ అయినటువంటి ఇది బోర్డు తొలగించుకున్నది. ఇక్కడ మరి కాంట్రాక్టరు మధ్య కలవట్లు కట్టిండు, మా బిల్లులు రావట్లేదు అనేది కాంట్రాక్టరు రాఘవేంద్ర కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితున్నది. ఈ పంచాయతీరాజ్ ఈ సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము ప్రశ్నించదలుచుకున్నది ఏంటంటే ఈ వచ్చినటువంటి డబ్బుల విషయంలో స్థానిక ఎంపీ గారు కూడా జోక్యం చేసుకొని ఇలా పార్లమెంటు సమావేశం సందర్భంగా మాట్లాడి నిధుల సంబంధించినటువంటి విషయంలో రాబట్టడానికి ఎంపీ గారు చొరవ చేసి ప్రయత్నం చేయాలి. సిపిఎం పార్టీగా స్థానిక పంచాయతీరాజ్ ఈఈ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ చేస్తాం. లేదంటే మాత్రం మొత్తం ఈ లక్ష్మీదేవిగూడెం ఎర్రబెట్ట తండా సంబంధించినటువంటి ప్రజల్ని సమీకరించి రోడ్డు రాష్ట్రంలో చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. తక్షణమే ఈ సంబంధించి నత్తనానికి నడిచినటువంటి రోడ్డు పనులను పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా పోరుబాట కార్యక్రమంలో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎర్రబెట్టి తండ 7 కిలోమీటర్ల 0.3 ఇది 3,17,00,000కు టెండర్ అయింది. రవీందర్ రెడ్డి అని దీన్ని A1 కాంట్రాక్టర్ నేనే చేయాలి. ఎవరు అంతకంటే ముందు చారీకి వచ్చింది. చారీకి ఎట్లా పోతుంది, సింగిల్ టెండర్ ఎట్లా పోతుంది అని చెప్పి ఈయన కోర్టు ద్వారా ఈ రవీందర్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఏమైంది అని నేనున్నన్ని రోజులు 5 సంవత్సరాలు పంచాయతీరాజ్ మినిస్టర్ ఎరంబెల్ దయాకర్ రావు ఉండే, ఆయన పిఆర్ఓ రవీందర్ రావు దగ్గర తిరిగినా, ఇది మళ్ళీ ఈ కాంట్రాక్టర్ పెట్టిన రవీందర్ రెడ్డి దగ్గరికి పోయినా, శంషాబాద్లో ఉందంటే పోయినా, అదేంటి కరీంనగర్లో ఉందంటే కరీంనగర్ పోయినా, వరంగల్లో ఉందంటే వరంగల్ పోయినా, ఎన్నో చేసి మొత్తం మీద టెండర్ వేయించినాము. టెండర్ వేయించిన తర్వాత టెండర్ వచ్చింది. నాకు డబ్బులు సరిపోతలేవు, ఈ టెండర్కు ఈ డబ్బులు సరిపోతలేవు అంటే మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి, అప్పుడు శేఖర్ రెడ్డి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, శేఖర్ రెడ్డి సార్ దగ్గరికి పోతే శేఖర్ రెడ్డి సార్ నా సొంత నిధులు ఇంకా 17 లక్షల రూపాయలు యాడ్ చేస్తుంటే 3,33,00,000 రూపాయలకు టెండర్ అలాట్ అయిపోయింది. ఇక చేస్తా బ్రాహ్మణపల్లి నుంచి వస్తుంది, లేదంటే 0 రాఘపురం నుంచి వస్తుంది, లేకుంటే కలవాట్లు కడుతున్నాము అని కొన్ని రోజులు కాలయాపన చేసిర్రు, కొన్ని రోజులు కరోనా అని కాలయాపన చేసిర్రు, కొన్ని రోజులు కోర్టు అని కాలయాపన చేసిర్రు. ఇప్పుడు వచ్చేవరకల్లా నాకు 40 లక్షల రూపాయలు పేమెంట్ రావాలి, పేమెంట్ వచ్చిన తర్వాత మిగతా వరకు చేస్తాము అని ఇట్లా కాలయాపన చేస్తున్నారు. జరిగేది శూన్యము. మరి ఇప్పుడు అధికారులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, లేదంటే ఈ జిల్లాకు సంబంధించిన R&B సంబంధించిన ఈఈ కానీ డిఈ కానీ చొరవ చూస్తారా? చొరవ తీయకుంటే మేము ఈ 3 విలేజ్లము నిరాహార దీక్ష చేయాల్సిన పని కూడా వచ్చే పరిస్థితి వస్తట్టుంది. అంత దూరం చేయకండి. ప్రజాప్రతినిధులే కానీ అధికారులే కానీ మూకుమ్మడిగా దీని మీద ఆలోచన చేసి ఇమ్మీడియట్గా పని జరగాలన్నది మా ఆలోచన.
ఏర్పాటు చేయాలి. లక్ష్మీదేవిగూడెం ఎర్రబెట్ట బీటీ రోడ్డును ఏర్పాటు చేయాలి. బీటీ రోడ్డును నిధులు మంజూరు చేయాలి. వెంటనే నిధులు ఏర్పాటు చేయాలి. బీటీ రోడ్డును పూర్తి చేయాలి. లక్ష్మీదేవిగూడెం రోడ్డు పనులను పూర్తి చేయాలి. లక్ష్మీదేవిగూడెం రోడ్డు పనులను అర్ధాంతరంగా ఆపేసినటువంటి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. అర్ధాంతరంగా పనులు ఆపేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. ఈ 3,17,00,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే 3,17,00,000 రూపాయలను వెంటనే ఇవ్వాలి. కేంద్రం ఇచ్చేది 60%, ఈ రాష్ట్ర ఇచ్చేది 40%. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఆ నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతోటి కొంత వర్క్ నడిచింది. ఆ బిల్లులు ఇంకా ఈయనకు రాలేదని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో. ఒకరేమో బిల్లులు వచ్చేసినాయి అని ఒకరు అంటున్నారు, ఒకరేమో బిల్లులు రాలేదంటున్నారు. ఎంబడే ఈ బిల్లులు ఒకవేళ రాకుంటే ఇమ్మీడియట్గా విడుదల చేయాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను.